హలో గాయస్, ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు రండి నాతో పాటు మనస్ఫూర్తిగా ఆయనను కీర్తిద్దాం, స్తుతిద్దాం. ఓకే, రండి నాతో పాటు స్తుతించండి. ప్రియ కుమారుడా మీకే మహిమ, ప్రేమ కుమారుడా మీకే స్తుతి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకే స్తోత్రం, పరమాత్ముని కుమారుడైన క్రీస్తు మీకే మహిమ, మనుష్యుని కుమారుడా మీకే స్తుతి, సంపూర్ణ సిద్ధి నొందిన కుమారుడా మీకే స్తోత్రం, దావీదు కుమారుడా మీకే స్తోత్రం, వాక్యమైనవాడా మీకే స్తోత్రం, నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నవాడా మీకే స్తోత్రం, ప్రేమ స్వరూపుడా మీకే మహిమ, పరిపూర్ణ మీకే స్తుతి, పరిపూర్ణ జ్ఞానము గలవాడా మీకే స్తోత్రం, ఈ లోకమునకు వెలుగై ఉన్నవాడా మీకే మహిమ. నాతో పాటు స్తుతించారు కదా, మనస్ఫూర్తిగా స్తుతించారు అనుకుంటున్నాను. మనసారా స్తుతించండి, మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేయండి. ఎటువంటి తలంపులతో కాకుండా ఏదో పాతపు తలంపులు, ఏదో ఫ్యూచర్ కోసం ఆలోచనలు, లేకపోతే ఏదో జరుగుతుందో, ఏది జరగబోతుందో అటువంటి ప్రార్థనలు కాదు. మన దేవునికి ఏంటి ఇష్టమో తెలుసా? అది ఎటువంటి ఆలోచనతో లేకుండా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. ఆయన చేస్తారు కార్యాలు అనే ఆలోచనతో మనం ప్రార్థన చేయాలి. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా ప్రార్థించాలి, మనస్ఫూర్తిగా స్తుతించాలి. మీకు ఒకటి చెప్పాలా? మనం స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు ఏదో రకంగా సైతాను ఎల్బట్ చేయాలని, ఏదో డిస్టర్బెన్స్ చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ మనం ఎక్కువగా స్తుతిస్తేనే ఎటువంటి దురాత్మలైనా, అంధకార శక్తులైనా, మొత్తం చీకటి శక్తులైనా పారిపోతాయి ఎక్కువగా స్తుతించడం వల్ల. మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను, స్తుతిస్తున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ లార్డ్.